హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ఫ్రెండ్స్, మేము రీసెంట్గా మంగళగిరి టు భీమవరం బైక్ మీద అయితే ట్రావెల్ చేసాం. ఆ వీడియో మీకు షేర్ చేద్దామని చెప్పి మీకైతే షేర్ చేస్తున్నాను అనమాట. మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం వచ్చేసి ఇప్పుడు మంగళగిరి సర్వీస్ రోడ్లో అయితే ఉన్నాం. మేము వచ్చేసి ఉదయం 7 గంటలకైతే బయలుదేరాం. ఈ భీమవరం ఉంది మంగళగిరి నుంచి 2 పార్ట్లకైతే పెడుతున్నాను. వీడియో డ్యూరేషన్ అయితే ఎక్కువైందని. ఫస్ట్ మంగళగిరి నుంచి ఏలూరు వరకు అయితే పెడుతున్నాను. ఎలా ఉంది ఏంటన్నదైతే మీరైతే చూసేయండి. ఇప్పుడు మనం చూశారు కదా, విజయవాడకి వెళ్ళటానికి ఫ్లైఓవర్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. ఇది వచ్చేసి NH16 హైవే అనమాట. వీడియో మటుకి చాలా అయితే బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. ఒక లైక్ చేయకపోతే లైక్ అయితే చేసేయండి. ఐ లవ్ అమరావతి. చూసారు కదా, ఇది కృష్ణా నది వారధి ఎంట్రన్స్లో అయితే ఉంటుంది. ఇంకా వీడియో మొత్తం అయితే చూడండి. రోడ్లు అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయండి. చాలా అయితే బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ అయితే చేసాం అనమాట. ఈ ఫస్ట్ టైం మంగళగిరి నుంచి భీమవరంకి బండి మీద అయితే వెళ్ళాం. కానీ ఫీల్ అయితే సూపర్గా అయితే ఉంది. ఇంకా చూడండి, వీడియో మ్యూజిక్ అయితే యాడ్ చేశాను. అక్కడక్కడ మొత్తం డిస్టర్బెన్స్గా ఉంటుందని వాయిస్. మీకు నెక్స్ట్ పార్ట్ కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. ఏలూరు టు భీమవరం వెళ్ళే రూట్లో అయితే మంచి మంచి లొకేషన్స్ అయితే షూట్ చేశానండి. మీకు కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. అది కూడా అయితే పార్ట్ 2గా అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఇప్పుడు మనం ఈ కృష్ణానది ఫ్లైఓవర్ మీదుగా మనం బెన్ సర్కిల్ వైపు అయితే వెళ్ళి అటు నుంచి మనం ఏలూరు అయితే వెళ్దాం. ఇది తెలుసు కదా, ఇక్కడ వచ్చేసి కృష్ణా నది దాటిన తర్వాత వారధి పైన ఉన్న ఫ్లైఓవర్ అనమాట. ఇటు నుంచి మనం బెన్ సర్కిల్ వైపు వెళ్ళి అటు వెళ్దాం. ఇప్పుడు మనం బెన్ సర్కిల్ వెళ్ళడానికి వచ్చిన టర్న్ అయితే తీసుకోవాలి. ఇటు నుంచి అయితే వెళ్ళి మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే కరెక్ట్గా ఏలూరు రోడ్ అయితే ఎంట్రన్స్ అయిపోతాం. చూడండి, ఈ వీడియోలో ఎంత అవుతుందని చెప్పి నేనైతే స్పీడ్లో అయితే పెట్టాను. చూడటానికి కూడా చాలా అయితే బాగుంది. చూసారు కదా, ఇది మొత్తం ఈ బెన్ సర్కిల్ అనమాట. ఇటువైపు వచ్చేసి ఈ ఫ్లైఓవర్ వైపు చూడండి, ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే పడమట అయితే వెళ్తాం. ఇటువైపు వెళ్తే బెన్ సర్కిల్ బందర్ రోడ్ అనమాట. ఇదంతా ఈ రోడ్లు మొత్తం అయితే సూపర్గా అయితే ఉన్నాయండి. అసలు మామూలుగా అయితే లేవు అనమాట. మీరు కూడా ఈ రూట్లో ట్రావెల్ చేస్తుంటే కనుక కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం బెన్ సర్కిల్ అయితే దాటేసి ఏలూరు రోడ్డు వైపు అయితే వెళ్తున్నాం.
మనం ఇప్పుడు రామపాడు రింగ్ అయితే దాటేసి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కరెక్ట్గా లొకేషన్ అయితే చూడండి. ఈ రోడ్డు ఇక్కడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. వేరే లెవెల్ అన్నమాట. చూడండి ఒకసారి. ఇది మొత్తం చెన్నై టు కోల్కతా హైవే. చూడండి అసలు లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట, మామూలుగా లేదు. మేము వెళ్ళినప్పుడు అయితే మొత్తం హైవే మొత్తం ఖాళీగా అయితే ఉంది. ఇవి చూడండి అసలు గ్రీనరీ కానీ అసలు చెట్లు కానీ చాలా మెయింటెనెన్స్ చాలా బాగా అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉన్నాం, రోడ్లో ఇటువైపు. మామూలుగా గన్నవరం ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళి చూపిద్దామని చెప్పి అనుకున్నా, కానీ నేను అక్కడ ఇటు వెళ్ళాలంటే మనం యూటర్న్ అయితే తీసుకోవాలి. నేనైతే స్పీడ్గా వెళ్ళటం వల్ల వెళ్ళిపోయాను అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేట్ వైపు అనమాట. ఇటువైపు నుంచి అయితే వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అది అవుట్ బయటకు వచ్చేది అటువైపు అయితే ఉంటుంది. అవుట్ గేట్ అనమాట అది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు అటువైపు ఎంట్రన్స్ కూడా అయితే చూపిస్తాను. వచ్చేటప్పుడు మేము నైట్ రిటర్న్ లేట్ అయిపోయిన వల్ల చూపించలేకపోయా. మన ఈ అమరావతి ముచ్చట్లలో ఈ ట్రావెల్స్ బ్లాగ్స్ కూడా ఇది చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను. దానికి మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. చేయమంటే కనుక నేను ఈ జర్నీ చేసి కూడా మీకు చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు మనం ఈ గన్నవరం ఏరియాలో నుంచి ఊళ్ళోకి అయితే వెళ్తాం అన్నమాట. టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇది వచ్చేసి ఫస్ట్ టోల్గేట్ అనమాట. క్రాస్ చేసేసుకొని వెళ్ళిపోదాం.
ఇప్పుడొచ్చేసి సెకండ్ టోల్ ప్లాజా అనమాట. అయితే 2 అయితే వస్తాయి మనకి. ఇది కూడా మనం క్రాస్ చేసుకొని వెళ్ళిపోదాం. ఈ హైవేలో పెట్రోల్ బంకులకైతే అసలు కరువే ఉండదండి. కిలోమీటర్‌కి ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంటది. అలా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ ఆగిపోయినా గానీ ఇబ్బంది కాబట్టి అలా ఉంటేనే మంచిది. బోర్డ్ అయితే చూసారు కదా, ఏలూరుకి 10 కిలోమీటర్లు అయితే ఉండిద్ది. మనం ఇక్కడ నుంచి ఇక్కడ యూటర్న్ అయితే తీసుకొని కింద సర్వీస్ రోడ్లోకి అయితే వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడైతే ఉంది కదా, ఇటు నుంచి మనం లెఫ్ట్ కటింగ్ అయితే తీసుకొని రైట్కి అయితే వెళ్ళిపోతే మనం ఏలూరు ఎంట్రన్స్ అయితే అవుతాం అనమాట. వచ్చేసామండి. ఏలూరు ఎంట్రన్స్‌లో అయితే ఉన్నాం. చూసారు కదా, స్వాగతం సుస్వాగతం ఏలూరు నగరపాలక సంస్థ. ఇక్కడ నుంచి మనం కొంచెం ఎంట్రన్స్ ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత వీడియో అక్కడైతే ఎండ్ అయితే చేద్దాం. చెప్పాను కదా, నెక్స్ట్ పార్ట్ ఏలూరు టు భీమవరం మంచి మంచి లొకేషన్స్ అయితే నేనైతే చూశాను. మీకు కూడా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ అయితే చేయండి, అది కూడా పెడతాను.
ఇదండి, మనం అయితే ఏలూరు అయితే వచ్చేసాం. ఓకే, ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి. మీరు అడిగిన దాన్ని బట్టి నెక్స్ట్ పార్ట్ అయితే పెడతాను అనమాట. ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తూ ఉండండి. ఐ లవ్ ఏలూరు. థ్యాంక్ యూ సో మచ్.